సో, చాలామంది ఏం చేస్తారంటే ట్రైనింగ్ అవ్వగానే ఏజెంట్ పట్టుకోవాలి. మంచి ఏజెంట్ ఎక్కడున్నారు? నాకు కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు. నా ఎవరైనా మంచి ఏజెంట్ ఉంటే చెప్పననేసి. నేను ఒకటే చెప్తున్నాను. ఏజెంట్ అనేవాడు లాస్ట్ ఆప్షన్‌గా చూజ్ చేసుకోండి ఎప్పుడు కూడాను. లాస్ట్ ఆప్షన్‌గా మాత్రమే చూజ్ చేసుకోండి. అంతకన్నా ముందు ఏం చేస్తారంటే మెయిల్స్ ద్వారానే నేను అప్లై చేశానన్నమాట జాబు. సో, అలానే ఈ జాబ్ అనేది నాకొచ్చింది. సో, ఎలా తిరగాలి? ఎలా అప్లై చేయాలి? మన ఏ కంపెనీస్‌కి వెళ్ళాలి? ఏంటని. సో, దాని తర్వాత ఖాళీ టైంలో ఏం చేస్తారంటే వీక్లీ వన్ టైమ్ ఎన్ని షిప్పింగ్ కంపెనీస్ ఉన్నాయో, సో, దానికోసం ఎక్కువ ఇంగ్లీష్ ఏం అవసరం లేదు. నాకు కూడా ఏం రాదు. సో, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి మీరే. సో, ఇక్కడ చూసినా కదా! బీడబ్ల్యూ ఇది కూడా చాలా పెద్ద కంపెనీ. క్యాంబెల్ కూడా చాలా పెద్ద కంపెనీ. సో, ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో, సో, ట్రైనింగ్ చేసి జాబ్‌కి ఎలా అప్లై చేయాలో తెలియకుండా ఉంటారు కదా! సో, వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? హే గాయ్స్, గుడ్ ఆఫ్టర్‌నూన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోతుంది ఇది ఏ వీడియో అనేసి. సో, అంతకన్నా ముందు ఏంటంటే ఇక్కడ మేమొచ్చేసి సౌత్ ఆఫ్రికా యాంకరేజ్‌లో ఉన్నాం. సో, ఈ యాంకర్‌లో చాలా అంటే చాలా ఎక్కువగా వేల్ అనే చేపలుంటాయన్నమాట. అదొక రకమైన చేప. సో, ఇక్కడ చూపిస్తాను చూడండి వీడియో అనేది. సో, చూస్తున్నారు కదా! సో, ఆ వేల్ చేప ఎలా రెక్కలనేది ఊపుతుందో. సో, చాలా పెద్ద చేప ఇది. అలానే చాలా ఎక్కువగా కూడా ఉన్నాయి. సో, నేను ఈ కంపెనీలోకి ఎలా వచ్చానేసి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి పెట్టాను. ఎవరైనా మిస్ అయితే చూడండి. మెయిల్స్ ద్వారానే నేను అప్లై చేశానన్నమాట జాబు. సో, అలానే ఈ జాబ్ అనేది నాకొచ్చింది. సో, అది ఎలానో మీకు ఇప్పుడు చూపిస్తాను. అలానే ఆ కంపెనీస్‌ని ఎలా మనం గూగుల్‌లో సెర్చ్ చేయాలి? సో, ఎలా మనం మంచి మంచి కంపెనీలకి ఎలా అప్లై చేయాలి? ఇది మంచి కంపెనీయా కాదా? అంటే ఇది పెద్ద కంపెనీయా కాదా అని ఎలా తెలుస్తుంది ఏంటి అనేసి ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. సరేనా? ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ప్లీజ్. స్కిప్ చేస్తే అర్థం కాదు. సో, ముందుగానే చెప్తున్నాను. కొత్త వారికి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే వెంటనే ట్రైనింగ్ అవ్వగానే మంచి ఏజెంట్ పట్టుకోవాలంటారు తప్పితే ఇలా ఇదొక దారి అనమాట. సో, మనం జాబ్‌ని సంపాదించుకోవడానికి. సో, చాలామంది ఇలానే చేస్తారు. వెంటనే ఏజెంట్ పట్టుకుంటారు. అంతేగాని ముంబై ఎళ్లి తిరుగుదాం, లేదంటే మెయిల్స్ ఇలా చేద్దాం, ఒకవేళ మన లక్ బాగుంటే జాబ్ వస్తుంది కదా! అని ఎవరు కూడా ఇంకా ఆలోచించరు. వెంటనే ఏజెంట్ అంటున్నారు. సో, కొంతమంది ఉంటారు. సో, అలాంటి వారి కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందనేసి ఈ వీడియో చేస్తున్నాను. సరేనా? ముందుగా ఏంటంటే నేను ఇంటర్నెట్‌లో మీకు ఈ కంపెనీస్ అనేవి ఎలా సెర్చ్ చేయాలి ఏంటనేసి మీకు చూపిస్తాను. సో, దాని తర్వాత మెయిల్స్ ఎలా చేయాలనేసి మీకు చూపిస్తాననమాట. సరేనా? సో, ఫస్ట్ వచ్చేసి మనం గూగుల్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకేనా? సో, గైస్ ఇది మనం క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుందాం ఫస్ట్. సో, క్రోమ్ ఓపెన్ అయ్యాక ఇక్కడ చాలా సింపుల్. ఏం లేదు. షిప్పింగ్ కంపెనీస్ ఇన్ ముంబై కొట్టండి. ఇన్ ముంబై ఇక్కడ చూస్తున్నారు కదా! సో, ఇక్కడ టైప్ చేయండి చాలు. సో, ఇలా వస్తాయన్నమాట. ఇది కాకుండా మనకి అన్ని కంపెనీలు కూడా కావాలి కదా! సో, చూసినాక ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ షిప్పింగ్ కంపెనీస్ ఇన్ ముంబై విత్ అడ్రస్ అని ఉంది. సో, ఇది క్లిక్ చేయండి ఇక్కడ. సో, నెట్ వచ్చేసి కొంచెం స్లోగా ఉంది ఫ్రెండ్స్. చాలా దూరంగా ఉన్నాం కదా పోర్ట్‌కి. అయినా సరే ఈ మాత్రం నెట్ అందుతుంది. అందువల్ల చాలా హ్యాపీ. చూసినారు కదా! మొత్తం ఎన్ని కంపెనీలు ఉన్నాయో. సో, మొత్తం వచ్చేసి 1121 కంపెనీస్ అనమాట. మొత్తం షిప్పింగ్ కంపెనీస్. ఇది ఓన్లీ ముంబయే కాదు. సో, ఇందులో చాలా కంపెనీస్ ఉన్నాయి. అంటే చెన్నైకి సంబంధించినవనేసి. సో, ఇది చూసినారు కదా! ఏబిఎస్ ఇది వచ్చేసి ఏంటంటే చెన్నైలో ఉందన్నమాట ఈ షిప్పింగ్ కంపెనీ. అలానే ముంబైలో కూడా ఉంది. సో, ఇలా 2 స్టేట్‌లో ఉంటే అది కొంచెం పెద్ద కంపెనీ అని కూడా అనుకోవచ్చు అనమాట. సో, ఈ ఏబిఎస్ మెరైన్ సర్వీస్ ఉంది కదా! దాని మెయిల్ ఐడీ వచ్చేసి చూసినారు కదా! info@absmarine.com ఇది ముంబైదనమాట. అలానే ఇది చూసినారు కదా! ఇది చెన్నై మెయిల్ అడ్రస్ అనమాట ఇవి. సో, అలానే మనం చెక్ చేసుకోవాలన్నమాట. మనం ఏ కంపెనీస్ ఏంటి అనేసి మొత్తం ఇలా ఎన్ని కంపెనీలు ఉన్నాయో చూస్తున్నారు కదా! ఏ టు జెడ్ అనమాట కంపెనీస్. సో, ఆంగ్లో ఈస్టర్న్ అనేది చాలా పెద్ద కంపెనీ ఫ్రెండ్స్. సరేనా? చాలా అంటే చాలా చాలా పెద్ద కంపెనీ. చూస్తున్నారు కదా! ఆంగ్లో ఈస్టర్న్ షిప్ మేనేజ్మెంట్, అంధేరి ముంబై, అంధేరి కుర్లా రోడ్, అంధేరి ఈస్ట్‌లో ఉందన్నమాట. సో, ఇలా అనమాట మనకి నచ్చిన కంపెనీ మనం ఇలా చూజ్ చేసుకోవచ్చు. సో, ఏఎస్‌పీ ఇది కూడా చాలా పెద్ద కంపెనీనే ఏఎస్‌పీ అనేది. సో, ఏ టు జెడ్ మనం ఇలా సెర్చ్ చేసుకోవచ్చు. అలానే వాటి మెయిల్ ఐడీ విత్ అడ్రస్ అనమాట. అడ్రస్ ఇంకా అలానే ఈమెయిల్ ఐడీ. సో, ఆ మెయిల్ ఐడీ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, మెయిల్ ఐడీ, అడ్రస్ మీకు పర్టిక్యులర్‌గా అంటే ఇన్ని మనకు అవసరం లేదు.
మనకి కొన్ని కంపెనీ అంటే ఏవైతే మంచి కంపెనీలు మనకి తెలుస్తుంది మన ఫ్రెండ్స్ ద్వారా, లేకుంటే మన మన ఊర్లో చాలామంది సీమెన్స్ ఉంటారు. సో, వారి ద్వారా కూడాను మనకి తెలుస్తుందన్నమాట ఏ కంపెనీ మంచిది ఏంటి అనేసి. సో, ఏదైతే మంచి కంపెనీయో సో, అవన్నీ చూజ్ చేసుకోవాలన్నమాట. చూజ్ చేసుకొని వాటి అడ్రస్, వాటి ఈమెయిల్ అడ్రస్, ఏమైనా ఫోన్ నెంబర్స్ ఉంటే అవి మనం గ్యాదర్ చేసుకోవాలి. సో, ఫోన్ నెంబర్స్ కూడాను కొన్ని చూపిస్తాను చూడండి. కొన్ని ల్యాండ్‌లైన్స్ ఉంటాయి. అలానే కొన్ని మొబైల్ నెంబర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా కదా ఈ బిఎస్ఎం అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ ఇది వచ్చేసి ముంబై కంపెనీ అనమాట బిఎస్ఎంది. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ల్యాండ్లైన్ నెంబర్స్ మాత్రమే ఇచ్చారు. సో అలానే ఇది వచ్చేసి న్యూఢిల్లీది, ఇది వచ్చేసి చెన్నైది. వీటిని చూస్తున్నారు కదా, మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారన్నమాట. సో మొబైల్ నెంబర్ మీరు కాల్ కూడా చేయొచ్చు అనమాట. మనకి ఏమైనా వేకెన్సీలు ఉన్నాయో కూడా అలా కనుక్కోవచ్చు. సో అలానే చాలా కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఉన్నాయి. సో మనం ఇలా చూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ బిగ్ ఇంటర్నేషనల్ సర్వీస్ అని ఉంది. బీడబ్ల్యూ ఇది కూడా చాలా పెద్ద కంపెనీ. క్యాంబెల్ కూడా చాలా పెద్ద కంపెనీ. క్యాంబెల్ ఓన్లీ మన ముంబైలో మాత్రమే ఉంది, కానీ ఇది కూడా చాలా పెద్ద కంపెనీనే, సరేనా. బీడబ్ల్యూ మరి చెప్పక్కర్లేదు, బీడబ్ల్యూ అనేది కూడా చాలా పెద్ద కంపెనీనే. చూసినా కదా చెల్లారాం కూడాను చాలా పెద్ద కంపెనీ ఫ్రెండ్స్, ఓకేనా. చెల్లారాం ఇది కూడా ముంబైలో ఉంది. సో చూసారు కదా, ఎలా అయితే మనం కంపెనీ అడ్రస్ ఇంకా అలానే మెయిల్స్ ద్వారా మనం అప్లోడ్ చేయొచ్చు అనమాట ఎలా అయితే. సో చాలామంది ఏం చేస్తారంటే ట్రైనింగ్ అవ్వగానే ఏజెంట్ పట్టుకోవాలి, మంచి ఏజెంట్ ఎక్కడ ఉన్నారు, నాకు కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఎవరైనా మంచి ఏజెంట్ ఉంటే చెప్పాను అనేసి. నేను ఒకటే చెప్తున్నాను, ఏజెంట్ అనేవాడు లాస్ట్ ఆప్షన్గా చూస్ చేసుకోండి. ఇప్పుడు కూడాను లాస్ట్ ఆప్షన్గా మాత్రం చూస్ చేసుకోండి. అంతకన్నా ముందు ఏం చేస్తారంటే ఫస్ట్ ముంబై వెళ్ళండి. ముంబై వెళ్తే మీకు తెలుస్తుంది అన్నమాట. అంటే షిప్పింగ్ కంపెనీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి, ఏవి మంచి కంపెనీస్, ఓకేనా, ఏవి మంచి కంపెనీస్ అని మీకు తెలుస్తుంది. అలానే జాబ్కి ఎలా అప్లై చేయాలి, ఎలా తిరగాలి. మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ రూమ్స్ కానీ లేకుంటే సీమెన్స్ క్లబ్లో కానీ మీరు ఉంటారు కదా. సో అక్కడ ఉన్నవారు అందరూ సీమెన్సే, మీ రూమ్స్లో ఉన్నవారు అందరూ కూడా సీమెన్సే. సో వారు బట్టి మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఎలా తిరగాలి, ఎలా అప్లై చేయాలి, మన ఏ కంపెనీస్కి వెళ్ళాలి ఏంటని. సో దాని తర్వాత ఖాళీ టైంలో ఏం చేస్తారంటే వీక్లీ వన్ టైం ఎన్ని షిప్పింగ్ కంపెనీస్ ఉన్నాయో అన్ని షిప్పింగ్ కంపెనీస్ సో మెయిల్స్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్గా 1 వీక్ మీరు ఒక ఫస్ట్ వారంలో పెట్టారనుకోండి అన్ని కంపెనీస్కి మెయిల్స్. సో నెక్స్ట్ వారం మీరు అన్నీ టైప్ చేయాలి ఉండదన్నమాట. ఆటోమేటిక్గా మీకు ఒక లెటర్ 2 లెటర్స్ అలా టైప్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మెయిల్ ఐడి అనేది. సో దాని తర్వాత మీకు చాలా ఈజీగా అవుతుంది. బై ఛాన్స్ మీ లక్ బాగుందనుకోండి, ఖచ్చితంగా ఫోన్ వస్తుంది, ఖచ్చితంగా ఏదో ఒక కంపెనీ నుంచి ఫోన్ వస్తుంది. ఇలా ఏజెంట్ త్రూ వెళ్ళడం, చాలామంది ఏజెంట్ త్రూ అనేసి డబ్బులు కట్టుకొని మోసపోతున్నారు. సో అలాంటి వారికి కూడాను ఈ వీడియో ఉపయోగపడుతుంది అనేసి చేస్తున్నాను అనమాట. సో ప్లీజ్ ఏజెంట్ని నెగ్లెక్ట్ చేయండి. సో ఏజెంట్ అనేది కూడా లాస్ట్ ఆప్షన్ అనమాట, ఓకేనా. సో చాలా అంటే చాలామంది ఫ్రెండ్స్, చాలామంది మోసపోతున్నారు. ఏజెంట్ త్రూ ద్వారా వెళ్తున్నారు కదా, డబ్బులు కట్టేస్తున్నారు, సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉంచేస్తున్నారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వాడేమో డబ్బులు ఇవ్వడు. సో ఏజెంట్ అనేవాడు మరి తిరిగి డబ్బులు ఇవ్వడు. వాడేమో ఇలా తిప్పించుకుంటూనే ఉంటాడు. మీరే విసిగిపోయి ఏదో కంపెనీలో వెళ్ళిపోతారు, కానీ వాడైతే డబ్బులు ఇవ్వడు. ఎవడో మంచోడు ఉంటాడు, సో డబ్బులు అనేది రిటర్న్ ఇచ్చేస్తారు. సో అందరూ మాత్రం అలా ఉండరు, సరేనా, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఇలా ముంబై వెళ్ళండి. ముంబై వెళ్తే ప్రతిదీ మీకు తెలుస్తుంది అన్నమాట, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేసి, ఏ కంపెనీ బెస్ట్ అని, ఏ కంపెనీ కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఫ్రాడ్ ఉంటాయి, సరేనా. బేలాపూర్లో చాలా ఎక్కువగా ఉంటాయి కంపెనీస్ అనేవి ఫ్రాడ్వి. సో ప్లీజ్ దాని గురించి కూడా ఒకసారి తెలుసుకోండి, సరేనా. నేను ఎప్పుడు కూడా బేలాపూర్లో మాత్రం ఎప్పుడు కూడా జాబ్ కోసం వెతకలేదన్నమాట, సరేనా. బేలాపూర్ మాత్రం వెళ్ళను జాబ్ కోసం. సో నేను వెళ్ళేది అంధేరి ఎక్కువగా వెళ్తాను, అంధేరి. దాని తర్వాత ఈ తానే సైడ్ ఉన్నాయి కదా, సో అటువైపు వెళ్తాను, కానీ ఈ బేలాపూర్ మాత్రం వెళ్ళను. బేలాపూర్లో ఎక్కువగా ఫ్రాడ్ కంపెనీలు ఎక్కువగా ఉంటాయి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనం కంపెనీకి తిరగాలి, కంపెనీకి తిరిగితేనే మనకు ఒకటి అర్థమవుతుంది అనమాట, ఓకేనా. సో ఫ్రీ టైంలో ఏం చేస్తారంటే మెయిల్స్ పెట్టేయండి. ప్రతి కంపెనీ కూడా మెయిల్స్ అనేది చెక్ చేస్తుంది, ఓకేనా. ప్రతి కంపెనీ కూడా మెయిల్స్ అనేది చెక్ చేస్తుంది. ఫ్రెషర్కి వేకెన్సీ ఉంది, అప్పుడే మీరు మెయిల్ పెట్టారనుకోండి, మీరు ఒక ఫ్రెషర్ అనుకోండి. సో ఫ్రెషర్ అయితే మెయిల్ పెట్టగానే వాళ్ళకి ఆ మెయిల్ అనేది వెళ్తుంది కదా, చూస్తారన్నమాట. మనోడు ఏ కంపెనీ ఏ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ చేశాడు, సరే ఒకసారి పిలుద్దాం, నాలెడ్జ్ ఎలా ఉంది ఏంటి అనేసి. సో ఫ్రెషర్స్ షిప్లోకి వచ్చేది నేర్చుకోవడానికి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, సరేనా. దానికి తగ్గట్టుగా మీకు సేఫ్టీ పర్పస్గా మాత్రమే ఈ క్వశ్చన్స్ అనేది అడుగుతారు అన్నమాట ఇంటర్వ్యూలో, ఓకేనా. సో అది మనం మెయిల్ పెడితే ఏమైంది,
పోతే ఒక 100 ఎంబీలు ఇంటర్నెట్ పోతుంది అంతే, అంతకన్నా ఎక్కువేం పోదు. సరేనా, మెయిల్ పెట్టండి, అదృష్టం బాగుంటే వస్తుంది. చాలామంది నేను చూస్తున్నాను, వింటున్నాను. సో చాలామంది ఏజెంట్ అనుకునే ఉంటున్నారు. ఏజెంట్ అనేవాడు మన వల్లనే వాడు పుట్టాడు తప్పితే ముందు నుంచి ఏజెంట్లు ఎవరు లేరు. సరేనా, ముందంతను మన డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి రెజ్యూమ్ ఇస్తే చాలు, వాళ్ళే సెలెక్ట్ చేస్తారన్నమాట. సో దాని తర్వాత మనమే డబ్బులు బాగా ఇచ్చి మేపి బాగా అలవాటు చేస్తాం. దాని తర్వాత ఇప్పుడు ఏజెంట్లు అనేవి చాలా ఎక్కువ మంది అయిపోయారు. సో దాంతోపాటుగా ఫ్రాడ్ కూడా ఎక్కువ అయిపోయింది అన్నమాట. ఏజెంట్లు చాలా ఎక్కువ మోసం చేస్తున్నారు. సో ఇదంతా మనం చేసుకున్నదే. సరేనా, సో అయితే గాయ్స్ నేను చెప్పేదంతా ఒకటే. ఫస్ట్ వచ్చేసి మనం ముంబై వెళ్ళాలి. ముంబై వెళ్తేనే ప్రతిదీ మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఖాళీగా ఉండకుండా మెయిల్స్ పెట్టండి. మన అదృష్టం బాగుంటే ఖచ్చితంగా మెయిల్స్ ద్వారా మనకి జాబ్ అనేది వస్తుంది. నేను ఫస్ట్ నుంచి మెయిల్సే పెడుతున్నాను. సో ఇప్పటికీ ఏదైనా కంపెనీని మళ్ళీ చేంజ్ అవ్వాలనుకున్నా సరే నేను మెయిల్సే పెడతాను ఎక్కువగా. సో ఒకవేళ అప్పుడు నేను ప్రస్తుతం ముంబై వెళ్ళాను అనుకోండి, ముంబైలో ఉంటే సో ముంబైలో కొన్ని కంపెనీస్ అన్ని తిరిగేస్తాను అన్నమాట. సో నాకు ఏదైనా మంచి కంపెనీ, ఈ కంపెనీలో నేను వెళ్తే బాగుంటుంది అని అనిపిస్తుంది అనుకోండి, ఆ కంపెనీకి నేను వెళ్తాను. ఆ కంపెనీకి వెళ్ళి రెజ్యూమ్ ఇస్తాను అన్నమాట. ఒకవేళ సెలెక్ట్ చేశారు, లేకుంటే లేదు. కానీ నేను వదలను అన్నమాట. దాని తర్వాత కూడా మెయిల్స్ పెడుతూనే ఉంటాను ఆ కంపెనీకి అలా. ఓకేనా, సో అదే షిప్పింగ్ కంపెనీస్. సో ఏమేమి ఉన్నాయి, ఎలా చూజ్ చేసుకోవాలి అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మెయిల్ మనం ఎలా పంపించాలి ఏంటనేసి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏదో కంపెనీకి మెయిల్ పెట్టాలనుకుంటున్నాను. సో ఇక్కడ మెయిల్ ఐడి ఉంది కదా, ఏదైనా ఒక కంపెనీని చూజ్ చేసుకుంటాను. సరే, ఫర్ ఎగ్జాంపుల్గా ఆంగ్లో వెస్టర్న్ ముంబై. సో ఇప్పుడు నేను నా మెయిల్ ఐడి ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. సో నేను ఇంతకుముందు ఈ అప్లై చేశానా లేదని. ఓకేనా, సో చూసినా కదా, ఇది నా మెయిల్ ఐడి అనమాట. నేను ఆల్రెడీ ముందు సెండ్ చేసినవి ఇవన్నీ మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను, నేను ఎన్ని షిప్పింగ్ కంపెనీస్కి అప్లై చేశానని. సో ఇప్పుడు ఇది చూద్దాం. సో మెన్నింగ్ అని కొడుతున్నాను చూడండి, ఎన్ని వచ్చాయో. ఆంగ్లో వెస్టర్న్ బొంబాయి ఇవన్నీ వచ్చాయి చూడండి. దీంట్లో డిఎంఏకో ఉంది, డోకండేలా ఉంది. డోకండేలా లాస్ట్ టైం ఇది ఈ కంపెనీ అనమాట, ఇప్పుడు వచ్చిన కంపెనీ ఇది డోకండేలా అనేది. ఓకేనా, సో చూడండి ఎన్ని కంపెనీస్ వచ్చాయి ఎం కొట్టగానే. సో ఇలా మీరు చూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆంగ్లో వెస్టర్న్ చూజ్ చేసుకున్నాను. సబ్జెక్ట్ ఏం లేదు, నా పేరు రెజ్యూమ్ ఆఫ్ మైల్పిల్లి రాజు అని కొట్టడం అంతే. రెజ్యూమ్ ఆఫ్ మైల్పిల్లి రాజు అయిపోయిందా సబ్జెక్టు. సో మీరు మీ రెజ్యూమ్ అనేది ఒక దగ్గర పెట్టుకోండి. ఓకేనా, ఒక దగ్గర పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇదే నా రెజ్యూమ్ అనుకోండి. ఆ రెజ్యూమ్ వచ్చేసి నేను డ్రాగ్ కూడా చేసుకోవచ్చు, లేకుంటే ఇలా క్లిక్ చేసుకొని ఓపెన్ కూడా చేసుకుంటే ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట ఫైల్ అనేది. ఓకేనా, సో లాస్ట్ టైం నేను జాబ్కి అప్లై చేశాను. సో ఎలా అప్లై చేసాను, సో దానికోసం ఎక్కువ ఇంగ్లీష్ ఏం అవసరం లేదు, నాకు కూడా ఏం రాదు. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి మీరే. సో ఇక్కడ చూసినా కదా, చాలా ఈజీగా సింపుల్గా రాశాను అనమాట. సో ఇక్కడ చూడండి, గుడ్ మార్నింగ్ డియర్ సార్ అండ్ మేడం. సో ఐఎమ్ మైల్పిల్లి రాజు. I have bulk area experience. I have bulk area ships and container ship experience as a ordinary seaman, and also I have US visa and COP also. So if you have vacancy for me, please call me. అంతే టైప్ చేశాను, ఇంకేం లేదు. సో మీరే చూస్తున్నారు కదా నేను ఎలా టైప్ చేశాను ఏంటని, ఎలా పంపించానని. సో ఇది వచ్చేసి ఎవరు పంపించానంటే డాకండేలా, ఇది రీసెంట్లీగానే పంపించాను అయితే. సో ఇక్కడ టైం కూడా చూసినా కదా, 11:24 పంపించాను. మే 12వ తారీఖున పంపించాను. సో చూసినా కదా, @docandale.net. సో నేను ఇది అసలు ఓపెన్ చేయలేదు, అనుకోలేదు ఈ డాకండేల్ వచ్చింది. మంచిదైంది, మీకు కూడా నమ్మకం అనేది కుదురుతుంది కదా. సో ఓకేనా, సో ఎలా అయితే నేను అప్లై చేశాను. సో అలా అప్లై చేయగానే నాకైతే జాబ్ వచ్చింది ఫ్రెండ్స్. సో అలానే మీరు కూడా అప్లై చేయండి. బై ఛాన్స్ అంటే మీకు లక్ బాగుంటే ఖచ్చితంగా జాబ్ అనేది దొరుకుతుంది. ఓకేనా, సో ఐ థింక్ ఈ వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో అలానే యూజ్ఫుల్గా కూడా ఉంటుందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మొత్తం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.